భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మకర లగ్నం. మకర లగ్నంలో 4 గ్రహాలు ఉన్నాయి: కుజ, సూర్య, బుధ, శుక్ర. అలాగే ద్వితీయంలో అనగా కుంభంలో రాహువు, తృతీయం అనగా మీనంలో శని, షష్ఠంలో గురువు అనగా మిథునంలో, సప్తమంలో చంద్రుడు అనగా కర్కాటకంలో, అష్టమంలో కేతువు అనగా సింహంలో. అధిక గ్రహాలు మకర రాశిలో ఉండటం విశేషం. శుభ ఫలితాలు సాధించడానికి ఒక రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు అనుకూలంగా ఉంటుంది. మాఘ పూర్ణిమ నుండి మాఘ బహుళ షష్ఠి వరకు ఈ వారంలో జరిగే విశేషాలను తెలుసుకుందాం. ఫిబ్రవరి 2026 1వ తారీఖు ఆదివారం చంద్రుడు ఆకాశంలో పుష్యమే నక్షత్రం దగ్గర సంచారం చేస్తూ ఉంటారు. అలాగే శుక్రుడు 6.3 తూర్పు ఎలాంగేషన్లో ఉంటారు. 2వ తారీఖు సోమవారం 3:39కి పూర్ణిమ ఘడియలు. 3 మంగళవారం బుధుడు కుంభరాశిలోకి ప్రవేశం. అలాగే శ్రీ శారదాంబాదేవికి ప్రత్యేక పూజ. చంద్రుడు మఖా నక్షత్రం దగ్గర ఉంటారు. 4వ తేదీ బుధవారం శ్రీ శారదాంబ మహారథోత్సవం. 4 బుధవారం చంద్రకేతు యుతి. 5 గురువారం సంకష్టహర చతుర్థి. అలాగే రాత్రికి శుక్రుడు కుంభప్రవేశం. శుక్రవారం రవి ధనిష్ఠా నక్షత్రం 6వ తారీఖు ధనిష్ఠ దగ్గర సూర్యుడు ఉంటారు. 7 శనివారం బుధుడు శతభిష నక్షత్రంలో ఉంటారు. అదే రోజు చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఆకాశంలో దర్శనమిస్తారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగపరమైన ఖగోళపరమైన విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో రవి, లాభంలో రాహువు. ముఖ్య కార్యక్రమాల్లో వెంటనే విజయం లభిస్తుంది. కర్మస్థానగతుడైన సూర్యుడు అన్ని విధాలా సహకరిస్తారు. సూర్యానుగ్రహంతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఏకాదశి రాహువు కృషికి తగిన ప్రతిఫలాన్ని అందించడంలో ముందుంటారు. ఏకాగ్రతతో పని ప్రారంభిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన గుర్తింపు లభిస్తుంది. మీ నిర్ణయాలు కొందరికి మేలు చేస్తాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఏ విధంగా పనిచేస్తే విజయం లభిస్తుందో అందుకు అవసరమైన విజయ సూత్రం మీకు బోధపడుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా విజయాలు సాధించడానికి కృషి చేయండి. తగిన ప్రతిఫలం వ్యాపారంలో వస్తుంది. నూతన ప్రయత్నాలు ఏవి చేయొద్దు. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. మొహమాటంతో రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ఆర్థిక నష్టం రాకుండా చూసుకోండి. వృధా వ్యయాన్ని తగ్గించాలి. ధనం ఇతరులకు ఇస్తే తిరిగి రావడంలో సమస్యలుంటాయి. ధనాన్ని పొదుపుగా వాడుకుంటే సంపదలు పెరుగుతాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకం తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? మేషరాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువు గారు? నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోంది. 5 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. తృతీయంలో చంద్రుడు, ద్వితీయంలో గురువు, 9లో శుక్రుడు, 11లో శని, దశమంలో రాహువు. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. ప్రధాన కార్యక్రమాల్లో లక్ష్యం నెరవేరుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. అదృష్టయోగం ఉన్నది. ఆశించిన ఫలితాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. ధనయోగం వృద్ధి చెందుతుంది.
మనకున్న సామర్థ్యాన్ని అనుసరించి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి మెప్పు పొందుతారు. ప్రతిభతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ధర్మ మార్గంలో ముందుకు సాగండి. వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. నూతన ప్రయోగాలు చేయకుండా వ్యాపారంలో లక్ష్యాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. వృత్తిలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి తగినంత గౌరవం లభిస్తుంది. ప్రశంసలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆచితూచి మాట్లాడటం వల్ల వివాదాలు తగ్గిపోతాయి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది. కనకధారా స్తోత్రం చదివితే కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? వృషభ రాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించడం ఉత్తమం. ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? దానాలతో పని లేదు. గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 2 గ్రహాలు యోగంగా ఉన్నాయండి. 8లో శుక్రుడు, తృతీయంలో కేతువు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. అందుకు అవసరమైన ప్రణాళికలు విజయాన్ని ఇస్తాయి. ఆచితూచి వ్యవహరించండి. ధనయోగం బలంగా ఉన్నది. ధనాభివృద్ధికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. దేనికి వెనకడుగు వేయకండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగండి. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చవద్దు. మన పనుల్లో మనం నిమగ్నం కావాలి. వారం మధ్య భాగంలో చంచలత్వం లేకుండా మానసిక దృఢత్వంతో వ్యూహాలు రచించి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయని గమనించాలి. ఓర్పు చాలా అవసరం. సహనంతో ముందుకు సాగండి. వివాదాలకు అవకాశం కల్పించకండి. ఉద్యోగంలో మౌనంగా ఉంటూ మీ పనిని మీరు చేసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేయాలి. ఒత్తిడికి గురి చేసేవారుంటారు. పరిస్థితులని అర్థం చేసుకుంటూ శాంతంగా సంభాషించాలి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నష్టాలు రాకుండా చూసుకోవాలి. వారాంతంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? నవగ్రహాలని దర్శించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యం అగ్నికి అర్పించండి. గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి కాలం అనుకూలంగా లేదు. కేవలం చంద్రగ్రహం మాత్రమే వారారంభంలో యోగిస్తోంది. జన్మ చంద్రయోగము మనోబలాన్ని ప్రసాదిస్తుంది. మనోబలంతో పనులు మొదలు పెట్టండి. ఆశయం నెరవేరే వరకు ధర్మబద్ధంగా పనిచేస్తూనే ఉండాలి. ఏది అనుకుంటారో అదే చేయండి. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయవద్దు. పనిని మధ్యలో ఆపవద్దు. కాలం వ్యతిరేకంగా ఉన్నది. అడుగడుగునా విఘ్నాలుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. చంచలత్వానికి అవకాశం కల్పించకండి. ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. మానసిక దృఢత్వాన్ని పొందే విధంగా కుటుంబ సభ్యుల నుండి సలహాలు తీసుకోండి. సందేహం వచ్చినప్పుడు మిత్రుల సూచనలు కూడా అవసరమవుతాయి. అనుమానాస్పదమైన విషయాల్లోకి ప్రవేశించవద్దు. స్పష్టత ఉన్నప్పుడే పనిచేయండి. ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడండి. సకాలంలో స్పష్టతతో పనిచేయడం ద్వారా శక్తి వంచన లేకుండా సంస్కారవంతంగా పనిచేస్తే ఎటువంటి లోపము ఏర్పడదు. విజయ అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. ధనాన్ని వృధాగా ఖర్చు చేయవద్దు. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ముందుకు సాగండి. వ్యాపార పరంగా జాగ్రత్తలు అవసరము. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ తెలివిగా వ్యవహరిస్తే విజయం తథ్యం. కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? నవగ్రహాలని దర్శించడం మంచిది. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించండి. అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఇలా ఉందంటారు? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6వ రాశిలో బుధ, రవి, కుజులు, 11లో గురువు. అద్భుతమైన వ్యాపార లాభాలు ఉంటాయి. వ్యాపారంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. ఆకర్షణీయమైన ఆలోచనలు అమలు చేయడం మంచిది. తద్వారా లాభాలు గడించే వీలు కలుగుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో నైపుణ్యం పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి, విజయాన్ని ప్రసాదిస్తాయి. పనిచేస్తున్న సంస్థలలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. సామర్థ్యాన్ని ప్రదర్శించే వీలు కలుగుతుంది. సామాజికంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ జీవిత ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సాంకేతిక పరంగా
ఎదగాలి. అధికారుల నుండి ప్రశంసలుంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ కృషిని అందరూ గుర్తిస్తారు. మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన కాలం నడుస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించకండి. సద్యస్ఫురణతో, సామరస్య ధోరణితో, సుహృద్భావంతో ముందుకు సాగండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అవసరార్థం మాత్రమే ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? గ్రహయోగం అనుకూలంగా ఉన్నది. దానాలతో పని లేదు. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 3 గ్రహాలు రక్షిస్తున్నాయండి. ఏకాదశంలో చంద్రుడు, పంచమంలో శుక్రుడు, షష్ఠంలో రాహువు. ముఖ్య కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. అయితే మనోబలం ఉపయోగించాలి. చెడు ఆలోచనలు కలగనియవద్దు. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పని పూర్తి చేయడం మంచిది. మానసిక దృఢత్వం విజయాన్ని ప్రసాదిస్తుంది. ఒత్తిడి కలిగించే అంశాలుంటాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా చూసుకోవాలి. ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి. ధర్మం రక్షిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యవహరించండి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. ముఖ్య కార్యక్రమాల్లో సున్నితంగా వ్యవహరించండి. శాంతంగా సంభాషించండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా అనుభవంతో అడుగులు వేయాలి. తొందరపడి ఏ పని చేయవద్దు. లక్ష్యం నెరవేరే వరకు కృషిని కొనసాగించండి. వారం మధ్య భాగంలో మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీ యోగం శుభప్రదం. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశివారు నవగ్రహ స్తోత్రం పఠనీయం. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి. అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి దివ్యంగా ఉన్నదండి. 6 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. దశమంలో చంద్రుడు, 4వ రాశిలో బుధ శుక్రుడు, భాగ్య గురువు, షష్ఠ శని, లాభకేతువు. అదృష్టం వరిస్తుంది. శుభకాలం కొనసాగుతుంది. అధిక గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. వ్యాపారపరమైన ఆలోచనలు మరింతగా శక్తిని ప్రసాదిస్తాయి. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన వ్యాపారాభివృద్ధి లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఆర్థికంగా యోగ్యమైన కాలం కనపడుతోంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికపరమైన విజయం లభిస్తుంది. లక్ష్యం త్వరగా నెరవేరే విధంగా ఆలోచించండి. ఏ విధమైన సమస్యలు లేకుండా చిత్తశుద్ధితో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది. సమాజంలో మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే సత్ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. అవసరాల దృష్ట్యా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించటం ఉత్తమం. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? 6 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు. గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. 3వ రాశిలో రవి, కుజ, శుక్రులు, దశమంలో కేతువు. ఉద్యోగపరమైన అభివృద్ధిని సాధించడానికి కాలం అనే విధాలా సహకరిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులుంటాయి. గౌరవం పెరుగుతుంది. మీ ఆశయాలకు తగ్గట్టుగా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ధర్మదేవత అనుగ్రహం వల్ల కలిసి వస్తుంది. న్యాయపరమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. సంస్కారవంతంగా పనిచేసి మెప్పు పొందుతారు. అధికారుల నుండి గుర్తింపు ఉంటుంది. గందరగోళ విషయాల నుండి బయటపడతారు. కొన్ని సమస్యలు తీరుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కొందరికి ఆదర్శవంతం అవుతాయి. సహాయ గుణంతో ముందుకు సాగడం ద్వారా కలిసి వస్తుంది. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్యాలను సాధించండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆర్థికపరమైన అభివృద్ధి కూడా సంపూర్ణంగా లభిస్తుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా విజయాలుంటాయి. అదేవిధంగా చంచలత్వం లేకుండా మానసిక స్థిరత్వంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. వారం మధ్య భాగంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు?
వృశ్చిక రాశి వారు దుర్గామాతను స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? దుర్గా ధ్యానం చేస్తూ దుర్గామ్మవారిని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? అలాగే 4వ రాశిలో రాహు ఉన్నారు కాబట్టి దుర్గా ప్రీతిగా కొద్దిగా మినుములు దానం చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుసు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. ద్వితీయంలో బుధ శుక్రుడు, సప్తమంలో గురువు, తృతీయంలో రాహువు. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉన్నది. అవసరాలకు తగ్గట్టుగా పనిచేసి విజయాలు సాధించండి. ఆలోచన పరంగా నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది అనువైన కాలం. వ్యాపార లాభాలు సంతృప్తినిస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయము. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకోవడానికి కాలం సహకరిస్తుంది. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. ఎంత కృషి చేస్తే అంతకు రెట్టింపు ఫలితాలు సిద్ధిస్తాయి. దైవబలం ముందుకు నడిపిస్తుంది. సమాజంలో గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరుతాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విశ్వాసంతో పనిచేస్తే మనం చేసే పనుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. ఉద్యోగంలో సామరస్య ధోరణితో సున్నితంగా ముందుకు సాగాలి. సంబంధం లేని విషయాల్లోకి తలదూర్చవద్దు. ఇబ్బందులు పడకుండా సమయాన్ని జాగ్రత్తగా శాంతంగా ఉపయోగించుకోవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి ఆరాధన చేయటం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 3వ రాశిలో శని, జన్మ శుక్రుడు. లక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్థికంగా ఉపయోగించుకోవాలి. శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా కృషి చేయండి. మీ కృషిని బట్టి ఫలితం ఉంటుందని గమనించండి. మీ యోగ్యతను అనుసరించి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కాలం ఎంతగానో ఆర్థికంగా సహకరిస్తుంది. బంగారు భవిష్యత్తు లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి తగిన విధంగా కార్యాచరణ రూపొందించి కార్యసిద్ధిని పొందాలి. ముఖ్య కార్యక్రమాల్లో సకాలంలో పనులు చేయడం అవసరం. ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం ఉంటుంది. అదేవిధంగా సర్దుకుపోయే ధోరణితో ముందుకు సాగాలి. వివాదాలకి ఇది అనుకూలమైన సమయం కాదు. చిరునవ్వుతో శాంతంగా సమాధానాలు ఇవ్వండి. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. ఆటంకాలు వాటంతటవే తొలగుతాయి. ధర్మ మార్గంలో మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సత్యనిష్టతో వ్యవహరించండి. నిరంతర కృషి మేలు చేస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా శుభాలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పొరపాట్లు జరగకుండా సకాలంలో మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. శుభవార్త వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాల్ని సంపూర్ణంగా దర్శించండి. నవగ్రహ ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? దానాల విషయంలో కొద్దిగా నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6లో చంద్రుడు, పంచమంలో గురువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. ఎటువంటి చంచల నిర్ణయాలకు తావివ్వకుండా మానసిక దృఢత్వంతో లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం అవసరం. చెడు ఏమాత్రం ఊహించకుండా ప్రారంభించిన పనులు దిగ్విజయంగా పూర్తయ్యే విధంగా దృఢంగా ముందుకు తీసుకెళ్ళాలి. అనుభవంతో పనిచేయండి. కాలం సహకరిస్తుంది. సందేహం ఉన్న చోట మిత్రుల్ని సంప్రదించండి. మిత్రుల సహాయ సహకారాలతో మేలు జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సూచనలు పనిచేస్తాయి. ఆర్థికపరమైన సమస్యలు గోచరిస్తున్నాయి కాబట్టి ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోండి. మొహమాటాన్ని పక్కన పెట్టి రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా సమస్యలు గోచరిస్తున్నాయి. అడుగడుగునా ఇబ్బందులు ఉంటాయి. తెలివిగా వ్యవహరించండి. ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా సున్నితంగా మాట్లాడండి. శాంతంగా సమాధానాలు ఇవ్వండి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. మాత్సర్యంతో కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా పనులు చేయండి. అదేవిధంగా వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచండి. వారం మధ్య భాగంలో మంచి జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? కుంభరాశి వారు నవగ్రహాల్ని దర్శించాలి. ఈశ్వరుణ్ణి కూడా దర్శించాలి. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది?
నవధాన్యం అగ్నికి అర్పించండి. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ఉత్తమ కాలం నడుస్తోంది. ఏకాదశంలో 4 గ్రహాలు రవి, శుక్ర, కుజ, బుధ, 6లో కేతువు. అదృష్ట యోగం కొనసాగుతోంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి. ప్రతి పనిలో విజయం ఉంటుంది. శక్తి వంచన లేకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వృత్తిలో నైపుణ్యాన్ని పెంచే విధంగా పనిచేయండి. ప్రధానంగా మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనిలో ఏకాగ్రతను పెంచండి. ప్రధానంగా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉన్నత స్థితి గోచరిస్తోంది. అనేక విధాలుగా లాభాలుంటాయి, ప్రశంసలుంటాయి. సూర్య నారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదవీ లాభాలుంటాయి. మంచి జరుగుతుంది. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. గతంలో ఏర్పడిన దోషాలు తొలగుతాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా అప్రమత్తంగా పనిచేస్తే ఉత్తమ స్థితి గోచరిస్తుంది. నూతన ప్రయత్నాలు వ్యాపారపరంగా విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో వృద్ధి కనపడుతుంది. ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. చరాస్తులు మరియు స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడుల లాభాన్ని ఇచ్చే విధంగా సృజనాత్మకతతో ముందుకు సాగండి. వివాదరహితంగా శాంతియుత మార్గంలో ముందుకు సాగుతూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవడం మంచిది. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీదేవిని దర్శించండి. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం. మరి ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.